మాట మనందరికీ బోధిస్తుంది. ఆనాడు ఒక లవోదికయ సంఘానికే అనుకుంటున్నారేమో, మనము కూడా ఈ స్థాయిలో ఉంటే, నులివెచ్చగా ఉంటే మన మీద కూడా ఉమ్మో వేస్తాడు. మనకు కూడా బట్టలు లేకపోతే దిగంబరులుగా ఉంటే కుదరదు. మనము యేసయ్యలో మెళ్ళుకు కలిగి జీవితము కావాలని, వస్త్రము కలిగి ఉండాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే సంఘాన్ని దేవుడికి అనుకూలముగా ఆయన నాయకత్వంలో నడుపుతూ ఉన్నాడో వాళ్ళందరూ ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని మెళుకువగా ఉండాలని యేసయ్య నేర్పుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాక ధనవృద్ధి, నేను ధనవంతుడును, గుడ్డివాడు వల్లి పైపొచ్చి. వీడు ఏంటి, వీడి పేరేంటి? గుడ్డివాడు, వస్త్రము లేనివాడు, ధనవంతుడు. భూలోకములో ధనవంతుడే, భూలోకములో బలవంతుడే. కానీ యేసయ్య ఎదుట వీడికి ఏమీ లేని దరిద్రుడిగా ఉన్నాడట. ఈనాడు చూడండి ఎంతమంది ఆస్తులు, డబ్బులు, హోదాలు ఎంతమందికి ఉన్నాయో, అట్టి వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట ఏమీ లేని పేదవాళ్ళతో, దరిద్రులతో సమానం అని చెప్తున్నాడు. ఏమి కలిగి ఉన్నా అవన్నీ విడిచిపెట్టాలి కదా. నేను ఒక మాట గుర్తు చేస్తాను. దావీదు అనారోగ్యంతో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ఆ దేశాలు ఏళ్తున్నాడు. కానీ ఆ ప్రాణంతో చెప్తున్నాడు కదా, కీర్తన గ్రంథం 103 అధ్యాయంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అని దావీదు చెప్తున్నాడు. ఎందుకని? ఆయన రాజ్యాలు లేవా? ఆయన రాజ్యాలు ఏలలేదా? ఆయన రాజు కాదా? ఈరోజు మనం పరిశీలన చేసుకుంటే ఆయన రాజుగారు, దేశాలు ఆయన చేతిలో ఉన్నాయి, సైనికులు ఆయన చేతిలో ఉన్నాయి, రథాలు, గుర్రాలు, రౌతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఏమీ లేకుండా లేనివాడు కాదు. ఆయన ప్రాణంతో, లోపల ఉన్న ప్రాణంతో చెప్తున్నాడు, అయ్యా ప్రాణమా, ఈ లోకంలో రాజ్యాలన్నీ నాకున్నాయి, ఈ లోక రాజ్యాలన్నీ ఏమున్నా అవట్టుదే, కానీ నిన్ను కలిగిన ప్రాణం, నా ప్రాణము నీతో ఉంటే చాలు అని మొరపెడుతూ ప్రార్థన చేస్తూ యేసయ్యని అంగీకరిస్తానికి ప్రాణంతో చెప్తున్నాడు. ఎటూ తిరగకు నా ప్రాణమా, లోకం వైపు, మనుషుల వైపు, ధనం వైపు, డబ్బు వైపు చూడకు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోబాకు అని చెప్పాడు ఒక భక్తుడు, దావీదు. అయితే ఖచ్చితంగా ఒక ఆయన ధనవంతుడు చెప్తున్నాడు కదా, ఆయన అంటున్నాడు కదా, ఆయనకు కూడా ధనం ఉంది, డబ్బు ఉంది, గుడిసెలు ఉన్నాయి, అపస్టర్లు ఉన్నాయి, గానుగులు ఉన్నాయి, గరిసెలు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి. ఉన్నా అవన్నీ చూసుకొని వాడు పొద్దుగూకులు తాగి విందులు విలాసాలు చేసి సాయంత్రం వెళ్ళి దంతపు మంచాల మీద, ఎంతమంది ఇంట్లో ఉండి మనకి దంతపు మంచాలు లేవా, ఆ మంచాల మీద పడుకొని నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు అని చెప్పాడు వీడు. దావీదుకి ఈ ధనవంతుడికి ప్రాణంతోనే చెప్తున్నారు, ఇద్దరూ ప్రాణంతోనే చెప్తున్నారు. కానీ వాడు ఎలా చెప్పాడో, మరి దావీదు గారు ఎలా చెప్పాడో, ఎవరు ఏ విధంగా ప్రాణంతో చెప్పారో మనం వాటిని ట్రాలీ చేయాలి. పోల్చుకుంటే ఖచ్చితంగా దేవుడు వాడి జీవితంలో, ధనవంతుడి జీవితంలోకి వెళ్ళి దేవుడు
ఆ రాత్రే ఆ ఇంటిలోకి వెళ్ళాడు. ధనవంతుడితో చెప్తున్నాడు కదా, అయ్యా ఈ కొట్టులు, ఈ గరుసులు, ఈ గాజులు అన్నీ నీయే, ప్రాణాన్ని తిను, తాగు, సుఖించు అని చెప్తున్నావే, నీలో ఉన్న ప్రాణం ఎవరిది? నాది. గాజులు ఏం చేసుకుంటావో, గరుసులు గుడిసులు ఏం చేసుకుంటావో, ధనధాన్యాదులు ఏం చేసుకుంటావో నాకు అనవసరం, నీలో ఉన్న ప్రాణం నాది. ఈ రాత్రే నేను నిన్ను పిలుస్తున్నా, వచ్చే బయటికి అని పిలిచాడు. ధనవంతుడు కట్టిలో నుంచి ప్రాణం దేవుడు పిలిచిన తావుకి వెళ్ళిపోయింది. తింటున్నాడా మరి? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించమన్నాడుగా, తినలేకపోయాడే. ఈనాడు బిల్డింగులు, వస్త్రాలు, పొలాలు, ధనము, ఆస్తులు ఉన్నవారు అందరూ ఎంతో సుఖభోగాలు, వైభవాలు అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయినా ఈ శరీరాన్ని సుఖపెడుతున్నాం, ఈ ప్రాణాన్ని సుఖపెడుతున్నాం, వర్జ్రాలుగా ఉన్నతమైన స్థాయిలో జీవించాలనుకుంటున్నాం. రాజ్యం ఉందా ఇతనికి? ఈ ధనవంతుడు నిత్యము అగ్ని ఆరని, పురుగుచ్చావని యాతన స్థలంలోకి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరూ ఎంత శ్రద్ధగా వినాలో అంత ఆసక్తిగా వింటే వీటి భావాలు మనకు అర్థమవుతాయి. అయితే ఖచ్చితంగా ఇతడు వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు? మనకు కావాలి ఆ మాట. ఎక్కడున్నాడు ఆయన? ఈరోజు అగ్ని గుండములో బైబిల్లో రాసి ఉంది, అగ్ని ఆరని, పురుగుచ్చావని, అగాధమైన చీకటి బిలములో ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ఈ చీకటి బిలములో ఉన్నటువంటి ఖచ్చితంగా ఇతను ఏమడిగాడో తెలుసు మీకు. బూటుకాలతో కొట్టాడు, పేదలాజను కొట్టాడు, పట్టెడు అన్నం పెట్టలేదు, జబ్బలు జాయింట్లు పెట్టలేదు. వాడు తిని తాగి సంతోషంగా విలాసంగా వెళ్ళి గూట్లో ఉండి, గరుసుల్లో ఉండి, గాదుల్లో ఉండి వాటన్నిటిని ధనధాన్యాదులు చూసి సంతోషం ఆపలేని స్థితిలో వాడు పడుకొని అలా చెప్పటం దేవుడికి చెవును పడింది. ఎన్ని రోజులు ఓర్చుకున్నాడో యేసయ్య. ఒకరోజుకే అలాగ చేయడు మనల్ని. అందుకని ధనధాన్యాదులు నమ్ముకున్నా అటువంటి ఆత్మని బయటికి పిలిచాడు. వాడు ఎక్కడుండాలో అగాధములో ఉన్నాడు, వాడికి వస్త్రాలు లేవు. ఆ రకంగా చీకటి బిలములో ఉండి ఖచ్చితంగా అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. మళ్ళీ మామూలుగా పిలవలా. అంటే వాడు ఎవడో? క్రైస్తవుడే. వీడు ధనవంతుడికి పేరు రాయలేదు, కానీ వీడు కూడా ఒక క్రైస్తవుడే. తండ్రి అని ఎలా పిలిచాడు? పరలోకంలో ఉన్నవాడిని. అబ్రహాము సంగతి ఎరిగినవాడు, అబ్రహాము చరిత్ర ఎరిగినవాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడినవాడు. వాడు ఇవన్నీ ఎరిగినవాడే. అలాగే ధనవంతుడి వల్లే మనం ఉండామేమో. ఆలయాలు నడిపిన, సేవ నడిపిన, సంఘాలు నడిపిన ధనాపేక్ష కలిగి ఉన్నామేమో. కాబట్టి ఈ ధనధాన్యాదులు వైపు చూడకుండా యేసు వైపు చూసినట్టయితే ఆయన కృప మనకు తోడుగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. మరి ఈ విధంగా అబ్రహమా, తండ్రి అయిన అబ్రహమా అని ఒక క్రైస్తవుడై పుట్టి ధనవంతుడై ఉండి బలవంతుడై ఉండి చనిపోయాడు. వాడు తినలేదు. సంపాదించాడు కానీ వాడు తినలేదు. వాడు కష్టపడి సంపాదించింది, అబద్ధాలాడి సంపాదించింది, మోసం చేసి సంపాదించింది మరి ఎవరో అనుభవిస్తున్నారు, భూమి మీద ఉన్నవారు. కానీ నిత్య రాజ్యం అనేది లేదు అనే సంగతి ఇక్కడ అగాధం ఉందని, పాతాళం ఉందని, నరకం ఉందని నేను మా అన్నదమ్ములకు చెప్తానయ్యా అని చెప్పాడు. చచ్చినోడు బయటికి వెళ్తే
ఏమంటారు? దయ్యం వచ్చింది, దయ్యం వచ్చింది, భూతం వచ్చిందని పారిపోతారు. అందుకని నువ్వు పోతాకి వీల్లేదురా అబ్బాయి. మోషే లాంటి వారు సేవకులు భూమి మీద ఉన్నారు. వాళ్ళ మాట విని వాళ్ళతో నడిచినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు నా రాజ్యానికి వస్తారు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాటాకు లేదు, చిటికి నీళ్ళతో నీళ్లు కూడా ఇవ్వలేదు. మరి అంత చరిత్ర జరిగిందే ఒక ధనవంతుడికి. ఇప్పుడు ఇతని సంగతి ఏంటి? లవోదికేయను పరిపాలిస్తున్నవాడు, లవోదికేయ సంఘమును నడిపిస్తున్నవాడు గొప్పవాడుగానే ఉన్నాడు, పేరుకి ధనవంతుడుగానే ఉన్నాడు. నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేసుకుంటున్నాను అని చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక పిలుపు పిలుస్తున్నాడు కదా. ఖచ్చితంగా ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా అంటున్నాడు కదా, అయ్యా నువ్వు ధనవృద్ధి చేసుకున్నావు, కానీ నువ్వు దిగంబరుడు అని నువ్వు ఎరగవు. ఆశ్చర్యం అన్నమాట. నీవు దిగంబరుడు అని నువ్వు ఎరగవు. ఈ దిగంబరత్వం నీకుందని నీకు తెలియలేదు. ఇప్పటికైనా అవకాశం ఇస్తున్నా, చూసుకో, శాయిస్తున్నా, వస్త్రం సంపాదించుకో అంటున్నాడు యేసయ్య అంటున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, గుడ్డి వాడవను. ఏమంట? వీడికి 2 కళ్ళు లేవంట, భూమి మీదే ఉన్నాడు, చచ్చిపోలా. లవోదికేయ సంఘాన్ని నడుపుతున్నాడు. ఈ సేవకుడు చచ్చిపోలా, భూమి మీదే ఉన్నాడు, సంఘాలు నడుపుతున్నాడు, ధనం వృద్ధి చేసుకున్నాడు. కానీ దేవుడేమని పిలుస్తున్నాడు వీడిని? దరిద్రుడవును, దిక్కుమాలిన వాడవును. ఇంకా ఇలాగ పోల్చి వాడిని తిడుతూ ఇలాట రాపిచ్చాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఈనాడు వస్త్రం లేకపోతే యేసయ్య దగ్గర నిలబడటానికి పనికిరాం, యేసయ్యతో నడటానికి పనికిరాం, యేసయ్యతో జీవించటానికి యోగ్యత లేదు. ఆయన రాజ్యము మనకు అంతకంటే దొరకదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువు ఈ వాక్యం ద్వారా మనం ఎంత నేర్చుకున్నా ఆయన రుణం తీర్చలేం. 9, 10 వచ్చిన మధ్యలో అంటున్నాడు కదా, 18లో నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశములను సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని దేవుని వాక్యం నీకు బుద్ధి చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. నీవు ధనవృద్ధి చేసుకున్నావు, అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దినముల సిగ్గు కనపడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రము కావాలి. నీ దిశమూల కనపడకుండా నీకు ఒక వస్త్రము కావాలి అని బైబిల్ చెప్తూ ఉంది. ఎవరికి చెప్తుంది ఈ మాట? బతికున్నాడు, చనిపోలేదు. లాజరు ధనవంతుడి వలె చనిపోలేదు, భూమి మీదే ఉన్నాడు, మనకలాగా సంఘాన్ని నడుపుతున్నాడు. అయినా ఏం చెప్తున్నాడంటే, నాకేమీ కొదువులనేదని చెప్పుకుంటున్నావు. ఏమంటున్నావు? మనం భూమి మీద ఉండి ఉచ్చరిస్తా, మాకేమీ కొదువు లేదు, నాకేమీ కొదువు లేదు, నాకు అన్నీ ఉన్నాయి కదా. ఎవరన్నా ఒక చర్చిలో ఒక కొత్తగా కొత్త చూడమ్మా మా చర్చి పాలరాయి, ఇదిగో కుర్చీలు, డ్రమ్ముసు, వాయిద్యాలు, కాంగోలు అన్నీ ఉన్నాయి, మాకేమీ కొదువు లేవు అని నువ్వు సంతోషిస్తున్నావేమో. లవోదికేయ సంఘం నడుపుతున్న నాయకుడితో చెప్తున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశమూల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు నేను ప్రేమించు వారిని నీ కనులకు కాటుకున్న నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి
శిక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే లవోదికే సంఘం నడిపేవాడిని ప్రేమించాడు దేవుడు. ప్రేమించాడు కనుక ఇవన్నీ చెప్తున్నాడు. ఈయనకి నువ్వు ఇలాగ దిష్టిమలతో ఉన్నావు, ఇలా చీకటిలో ఉన్నావు, మస్ట్ అంటుంది, మలినం అంటుంది, నేను మస్ట్ నీ మలినమును తీసివేయటానికి ఇష్టపడుతున్నా అని చెప్తున్నాడు. ఎంత ఘోరమైన నీచమైన స్థితిలో మనం ఉంటే అయినా సరే మనలను ప్రేమిస్తున్న దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నటికీ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నిత్య రాజ్యము కొరకు నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నుండి నిలుచుండి తట్టుచున్నాను. దేవుని వాక్యం. తలుపు అనగా హృదయం అనే తలుపు. ఈ హృదయం తలుపు దగ్గర నిలబడి దేవుడే తడతా ఉన్నాడట. తలుపు వద్ద నిలబడి తలుపు తడుతూ ఉన్నాడు. తడితే ఆయన అంటున్నాడు కదా, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినెడలా నేను అతని యొద్దకును వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. దేవునికి స్తోత్రం. ఏమి జయించాలనుంది ఈ అధ్యాయంలో? లోకమును జయించాలి, పాపమును జయించాలి, శాపమును జయించాలి. అప్పుడే దేవునితో నడవటానికి, దేవుని కృప దొరకటానికి, దేవుని సహాయము నీకు అందటానికి, ఆయన అనుగ్రహము మీరు పొందుదురుగాక. దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎంతమంది పిల్లలకు అర్థమైంది మాట. ఇప్పుడు ఒక గుడారం శిథిలమైపోయింది. అంటే ఈ శరీరం అనే గుడారం శిథిలమైపోయింది. రెండవ గుడారం ఉంది. భూమి మీద బిల్డింగులు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, ఇంకా రకరకాల అపస్టేర్లు ఉన్నాయి. ఉన్నా సరే అవన్నీ ఒకనాడు శిథిలమైపోతాయి. ఇప్పుడు రెండో టర్న్లోకి వచ్చాం మనం. మొదట మనం ఒక టర్న్ అయిపోయింది. రెండో టర్న్ ఏంటంటే అన్నీ ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి కానీ శిథిలమైపోతాయి. ఒకటి శిథిలమైపోయింది. ఈ శిథిలమైపోయిన శరీరానికి ఏం కావాలో చెప్పాడు. గుడ్డివాడుగా ఉండకూడదు, దిగంబరుగా ఉండకూడదు. ఈ లోకంలో ధనవృద్ధి చేసుకున్నావు, అయినా నీవు గుడ్డివాడివి, దరిద్రుడివే. అంటే ఎంతున్నా దరిద్రుడివే అంటున్నావు. దరిద్రుడిగా ఉంటే అంత ధనవృద్ధి ఎలా చేసుకున్నాడు? నేను అంత ధనవంతుడని చెప్పుకుంటున్నాడు. నిజంగా ఈ లోకంలో ధనవంతుడే, నేను నమ్ముతున్నా ఈ వాక్యాన్ని బట్టి. కానీ పరలోకములో దేవుని ఎదుట ధనవంతులందరూ దరిద్రులే. ఆశ్చర్యం ఈ మాటకి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో ఈ మాటలు రాసిన దేవుడు కొరింథీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. ఇప్పుడు బిల్డింగులు ఉన్నాయా? పూరిళ్ళు ఉన్నాయా? పూరిళ్ళే లేవు. ఎక్కడైనా ఒకటి వారాయమన్నా ఉందేమో పేదవాళ్ళకి ఇంకా. కానీ పూరి గుడిసిల వారు, పూరింటిల వారు, తాటాకింటిల వారు, రెల్లుగడ్డి ఇంటి వారు లేనే లేరు ప్రపంచంలో. అందరూ ధనవంతులే, బిల్డింగులే, ఆస్తిపరులే, ఆస్తికర్తలే. ఉండు, మంచిదే. కానీ దేవుని చిత్తానికి మించి అపరిమితముగా ఆశతో ఎదురు చూస్తున్నవేమో ధనవంతుడు అవటానికి. కానీ ఆయన అంటున్నాడు కదా, శిథిలమైపోయిన ఈ యొక్క శిథిలమైపోయే భవనాల కోసం, శిథిలమైపోయే ఈ గుడారాల కోసం నువ్వు తప్పించిపోతున్నవే. ఇది ఎప్పటికైనా శిథిలమైపోద్ది. కాబట్టి పరలోకములో మనకొక గుడారం సంపాదించుకుందాం.
దేవుని కానుకలు, దేవుని భాగాలు, దేవుని రాజ్యము కొరకు నువ్వేమీ సంపాదిస్తున్నావు కదా. నాకు తెలిసిన ఒక భక్తుడు కాదు, విశ్వాసి కాదు, అన్యుడు. వాళ్ళు కులానికి కాపులు. అయితే చనిపోయే పరిస్థితిలో అనారోగ్యంతో మందిరంలో ఉన్నాడు. ఆ మందిరంలో ఆయన ప్రార్థన చేయగా ఎన్నో సమస్యలు చెప్పాడు. సమస్యలు పూర్తిగా పరిష్కారం చెప్పాం. ఆయన్ని ప్రేమించాం. ఆయనకి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అంటే లోకములో పాపములో నశించిపోయి ఒక వ్యాధిని తెచ్చుకున్నాడు. ఆ వ్యాధిగ్రస్తుడు ఇక చనిపోతాడు అన్నప్పుడు ఇంటికి పంపించేశాం. చనిపోతాడని పంపించినప్పుడు నాకు ఒక దర్శనం దేవుడు ఇస్తున్నాడు. తాటాకులు తెచ్చి ఒక పూరిల్లు పైన కుట్టు కడుతున్నారు, కింద కుడత కట్టుతున్నారు, తాటాకు అందిస్తున్నారు, ఒక పూరిల్లు తయారు చేస్తున్నారు. ఆ ఇంటిలోకి నేను వెళ్ళాను. అయ్యా, ఏ ఊరు వాళ్ళది అంటే, మా ఊరు కాదు, మాకు తెలిసిన వాళ్ళు కాదు. మా ఊరు కాదు, మాకు తెలిసిన వాళ్ళు కాదు. ఆ ఇంటికి తయారు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ఇల్లు ఎవరికి అని అడిగి, నేను మరలా మేము చచ్చిపోతాడని పంపించిన రోగి ఉన్నాడే, ఆయన మరలా మా దగ్గరే ఉన్నట్టు ఉంటే వాళ్ళు చూపించారు కదా, ఆ కింద పడుకున్న రోగిని చూపిస్తే, ఇదిగో ఆయనకే ఈ ఇల్లు, ఇంకా ఈ పక్క 3 పక్కలు తయారైంది, నడికొప్పు కూడా తయారైతే ఆయనే ఈ ఇంట్లోకి రావాలమ్మా, ఈ ఇల్లు ఆయనకే అని చెప్పాడు దేవుడు. అంటే చివరలో సిలువ మీద దొంగ వలె ఒక అన్యుడు యేసయ్య దగ్గరకు వచ్చి బాధలో, వ్యాధిలో, పాపమును ఒప్పుకున్నాడు గనక అతను హృదయం అనే ఇల్లు కట్టబడింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అతనికి పరలోకములో ఉన్నాడు. నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. అతను పరలోకములో ఉన్నాడు, నేను నమ్ముతున్నా అని నేను మీతో చెప్తున్నా. మరి మీ హృదయాలు ఎలా ఉన్నాయో, మీరు ఎలా ఉన్నారో పరిశీలన చేసుకోవాలి. ఈ భూమి మీద కట్టే ఇల్లు, పెట్టిన పొయ్యిలో మనెమ్మట రావు. ఎప్పుడైనా ఒక దినాన శిథిలమైపోతాయి. ఈ దేహానికి ఇల్లు కావాలి, నిజమే. ఈ దేహానికి నీడ కావాలి, నిజమే. కానీ ఇది శిథిలమైపోద్దని గుర్తుపెట్టుకో. నీ మనస్సుని ధనం మీద ఆనుకోబాకు. ధనవంతుడు వలె, ధనవంతుడు ధనాన్ని నమ్ముకున్నాడు. అయితే ధనమును నమ్ముకున్నాడు కానీ దేవుని బలాన్ని పొందుకోలేకపోయాడు, నిత్యరాజ్యాన్ని పొందుకోలేకపోయాడు, నిత్యరాజ్యంలో ఆయన మహిమను పొందుకోలేకపోయాడు. నా ప్రాణమా తిను త్రాగు అనే చెప్తున్నాడు. అయినా అక్కడికే దిగెళ్ళాడు దేవుడు. ఈ రాత్రే నీ ప్రాణం నాది, నీలో ఉన్న ప్రాణం నాదిరా అన్నాడు. దేవుణ్ణి లెక్క చేయలేని ధనవంతుడిని నిత్యము నరకములో పడేసేసాడు. ప్రియమైన సహోదరులారా, మీరు ఖచ్చితంగా నమ్మండి, ఈ భూమి మీద ఉన్న గుడారం శిథిలం అయిపోతుంది ఒక దినాన. అయితే హృదయం అనే గుడారం, అంతరంగం అనే గుడారం, పరలోకము రాజ్యము కొరకు సిద్ధపాటు కావాలంటే లవోదికీయ నడిపేవాడికి వస్త్రము లేదు. ఆడు కూడా సంఘమే నడిపాడు, ఆయన కూడా సేవకుడే. అయినా ఖచ్చితంగా గుడ్డివాడవను, దరిద్రుడవను, దిగంబరుడవను, దిక్కుమాలిన వాడవో అని చెప్తా దేవుడు వాడిని తిడుతున్నాడు. అయితే నేను ఇంకొక మాట చెప్తాను కదా, క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రాశాడు. మనకి ఒక వాగ్దానం భూమి మీద క్రైస్తవులకి.
క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు అని రాశాడు ఒక వాగ్దానం. మరొక మాట ఏమి రాశాడు అంటే ఇప్పుడున్న వారిలో అంటే లోకములో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు ప్రభువారే మొదటగా ప్రథమ ఫలముగా మరణమును జయించి తిరిగి లేచాడు. ఏమనుంది 8వ అధ్యాయంలో ఉంది, రోమీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు కదా, రాశాడు 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. పౌలు గారిని యేసు ప్రభువారు పాప మరణముల నుండి తప్పించాడు, విడిపించాడు. పాప నియమముల నుండి విడిపించాడు. ఎందుకని ఈ మాట రాశాడు ఆయన? ఎందుకు రాశాడంటే ఆయన ఒకప్పుడు దుష్టుడుగా నేను ఒప్పుకున్నాడు, నేను హింసకుడును, దోషకుడును, హానికరుడును అని రాశాడు. కానీ ధనవంతుడికి అవకాశం ఉందా? అవకాశం లేదు వాడికి. అంటే వాడు ఏం లేదు, మార్పు లేదు, ఏమాత్రం భయపడే వరుస లేదు, ఏమాత్రం దేవునికి లోబడాలనే మనసు, దేవుని గుర్తించాలి మనసు ధనవంతుడికి లేదు. కానీ పౌలు గారికి ఉంది. సౌలుగా ఉన్నప్పుడు పట్టబడ్డాడు. పట్టబడి దమస్కు వెళ్ళే మార్గంలో పట్టబడి గుర్రం మీద నుంచి కింద వేయబడి కన్నులు తీసివేయబడి ఖచ్చితంగా కింద పడిపోయాడు. అప్పుడు కన్నులు తెరవబడ్డాయి. మనందరం విన్న చరిత్రే. ఇక ఎన్నటికీ దేవుడి వైపు చూశాడు కానీ లోకం వైపు చూడలేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ ఖచ్చితంగా మన కొరకు ఘోషిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవునికి కలిగిన వారికి ఏం కావాలట? గుడ్డితనం లేకుండా ఉండాలి, మహిమ వస్త్రము కలిగిన ఉండాలి. ఎక్కడైనా లోకములో పాప నియమాల్లో పట్టుబడి ఉంటే విడిపించబడాలి. ఏదైనా మన అవయవాలు ఎక్కడైనా అనర్గళముగా పనిచేస్తున్నాయో, మన మనస్సు ఎక్కడ చీకటితో పొందిక చేసుకుంటుందో దాన్ని పసికట్టి విడిపించబడితే దేవుని కృప, దేవుని రాజ్యము మనకు ఆయన అనుగ్రహము దయచేయబోతున్నాడు. దేవుడి కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆయన మహిమ వినిన వారందరూ పొందుదురుగాక. అల్పురాలు నన్ను వాడుకున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప, ఆయన మహిమ ఔన్నత్యములు మనకు దొరుకునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడానికి స్తోత్రాలు. నీ కృప, నీ సన్నిధి మాతో ఉండి మీరే ముందుండి వినిన వారందరికీ, అయ్యా టీవీలో చూస్తున్న పిల్లలందరికీ మీ కృప చెప్తున్న నాకు అనుగ్రహము మేమందరము పొందటానికి యోగ్యత దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.